100 రోజులల్లా అన్ని హామీలు బరాబర్ నెరవేరుస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుడేమో గాని 101 రోజు సంధి 1001 కామెంట్లతోని కార్పాటోలు కండ్లెర్ర చేస్తుర్రు. మీదికెళ్ళి ఎంపీ ఎలక్షన్లు కూడా వచ్చే వరకల్లా ప్రచారాలల్లా పబ్లిక్లకు పోయినప్పుడల్లా 100 రోజుల హామీల అమలనే మాటని బొందబెట్టి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనుకుంటా ఇటు బీజేపీ వాళ్ళు కూడా బీపీలు పెంచుకొని మాట్లాడుతుర్రు. ఇక ఇవాళ హరీష్ రావు సార్ అయితే ఓ అడుగు ముంగట్కేసి మరి ఇగో గీతిల్ల రాజీనామా సవాల్ కూడా చేసిండు. ఎంపీ ఎలక్షన్ల పేరు మీద ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇచ్చిన హామీలేమాయే అని అరుచుకుంటా ఓటు ఫైట్ని ఇంకింత హీటెక్కిస్తున్నారు లీడర్లు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అని సీఎం రేవంత్ అన్నాడు. ఒకవేళ చెయ్యకుంటే పదవికి రాజీనామా చేస్తాడా అని మొన్న హరీష్ రావు అంటే దానికి నిన్న రేవంత్ రెడ్డి ఉండి చెలో హరీష్ రావు అంటున్నాడు నిన్న చెయ్యకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా, నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. నేను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా, చేయకుంటే రాజీనామా చేసి దిగిపోతా. మరి నేను రుణమాఫీ చేస్తే హరీష్ రావు పార్టీ మూసేసుకుంటాడా అని సవాల్ చేసిండు సీఎం సారు. ఇక దానికి అలా సంగారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చుకుంటా ఇంకో సవాల్ చేసి కాంగ్రెస్ మీద కౌంటర్లు అటాక్ చేసిండు హరీష్ రావు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను, మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. సీఎం సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఎల్లుండి అసెంబ్లీ ముంగట అమరవీరుల స్తూపం కాడికి నేను వస్తా. 15 ఆగస్టు లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారంటీని అమలు చేస్తా అని ప్రమాణం చెయ్యి. 15 ఆగస్టు లోపు మొత్తం రుణమాఫీ చేయాలి. ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్ళా ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. మీరు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని అనుకుంటా కొత్త సవాల్ చేసిండిగా. ఇదివరకు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇట్లనే మస్తు మాట్లాడి తూక ముడిచిండు. డిసెంబర్ 9 సంది 6 గ్యారంటీలు అమలని మాట తప్పిండు అని అనుకుంటా వరుస పెట్టి గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు. మరి దీనికి రేపు రేవంత్ సార్ ఏం కౌంటర్ ఇస్తారో చూడాలిగా.